అందరికీ నమస్కారం। తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్ కి రావడం జరిగింది। ప్రధానంగా రాష్ట్రమంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతా ఉన్నది। ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని వల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే అది మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇయాల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి। కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు। మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా? వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు। మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోతే చాలా దారుణం। వాళ్ళు రాయకుండా తమాషా చూస్తురియాల। కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు। ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయ్యా, రేపో ఎల్లుండో 12 నుండి 20% తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు। మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు, ఎంపీ మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు, మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, జాగృతి లాంటి మేం మాట్లాడాలి, రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు, రైతు డిక్లరేషన్ అని వరంగల్లో చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు। మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని। ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది। ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తా ఉంటే ఏమి చేయలేక బాధ అవుతా ఉన్నది। నేను కోరేది ఒకటే, సీఎం గారిని మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు, ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేది ఏం లేదు, ఏ రైతుకు వచ్చేది ఏం లేదు, కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి, తక్షణమే కొనుగోళ్లను ఆపాలి, లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి। వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని ఈడి దాకా తీసుకొచ్చారు, వెనక్కి తీసుకుపోరాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు, మీరేమో కొంటలేరు। ఇవన్నీ పరిస్థితులు దయచేసి చూడండి। ఒక్క పత్తే కాదు, మక్కకు అదే పరిస్థితి ఉంది, సోయాకు అదే పరిస్థితి ఉంది, వరికి అదే పరిస్థితి ఉంది। ఇది వరకు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చినా బూజు పట్టినా మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నాం। అదే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలో అది రూల్ కావాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రైతుకి లాభం జరగాలన్నదే ప్రధానమైన రూల్ తెలంగాణకు కావాలి। తెలంగాణ ఉట్టిగా తెచ్చుకోలేదు, మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు, తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి। నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, డిమాండ్ చేస్తా ఉన్న బీజేపీ పార్టీని, ఇక్కడ పాయల్ శంకర్ అన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి, మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు వింటారు, మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి, మీరు ఇమీడియట్గా కేంద్ర మంత్రికి మాట్లాడండి, తక్షణమే మధ్యాహ్నం లోపల 20 నుంచి 25% లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను। రైతుల పక్షాన నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। ఎట్ ద సేమ్ టైం ఈ మార్కెట్లో నిన్న హమాలీలను మా ఆడబిడ్డలను ఒక 60 నుంచి 70 మందిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు। మేము ఏడీ మార్కెటింగ్ గారికి మాట్లాడినాం, వారు టెంపరీగా దాన్ని ఆపిండ్రు, కానీ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఆడబిడ్డల కడుపు కొట్టకండి, ఆ హమాలీలను కొనసాగే విధంగా చూడండి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై తెలంగాణ, ఏంటది హిందీ, జై తెలంగాణ। जय तेलंगाना। आज हम आदिलाबाद मार्केट कमेटी में खड़े हैं। यहाँ पे जो कॉटन फार्मर आया है वो यहाँ कॉटन लेके आया है, आने के बाद इमीडिएटली रूल बदल दिए गए। जो 12 क्विंटल 1 एकड़ का खरीदते थे उसको कम करके 7 क्विंटल कर दिया गया है, और जो मॉइस्चर कंटेंट 20 से 25 से पास खरीदना है, क्योंकि यहाँ
तूफान आ चुका है। ये हालात देखते हुए भी यहाँ की सरकार, ना तो सेंट्रल गवर्नमेंट ना तो स्टेट गवर्नमेंट, रैयत की जो दिक्कत है उसको पहचान नहीं रही है। तो हम ये डिमांड करते हैं, आप मॉइस्चर कंटेंट बढ़ा के इमीडिएटली कॉटन को खरीदारी करो। कॉटन कॉरपोरेशन ऑफ इंडिया से भी हम डिमांड करते हैं, आप तेलंगाना की तरफ देखो, आंध्रा की तरफ देखो, बहुत ही ज्यादा यहाँ तूफान आया है और कॉटन फार्मर हर जगह रो रहा है। इनके हालात पे आप तरस खाओ और इमीडिएटली 20 to 25% मॉइस्चर कंटेंट तक अलाउ करो। ये हमारी केंद्र सरकार से डिमांड है। థ్యాంక్ యూ। జై తెలంగాణ। ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తుఫాను వల్ల రైతులు నష్టపోతే పొలాలలో పోయి చూస్తున్నారు మేడం. మన సీఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేమో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మేడం. అంతే కదా, జూబ్లీ హిల్స్ సినిమా ఇండస్ట్రీలో ప్రచారంలో నడాయన అక్కడ ప్రచారం చేస్తారు. తప్ప ఇంకోటి ఏం చేస్తారు? రైతు రిటర్న్ కాంగలవని అదే కదా, ఓట్లు అయిపోయినాయి కదా. ఓట్లు అయిపోయినాయి. జూబ్లీ హిల్స్ లో రైతులు లేరు కదా, మరి ఆయన బాధ ఆయనది. తొక్కి పట్టి తీస్తే అంతే, ఎగ్జాక్ట్లీ. ప్రయత్నం చేయాలి కదండి. ఇప్పుడు మేము ఎంపీలుగా ఉన్నప్పుడు మాకు కాళ్ళు అరిగిపోయేంత వరకు కూడా మంత్రుల చుట్టూ తిరిగి, కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి ఎన్నో ఎగ్జామ్షన్స్ తెచ్చుకున్నాం. యూరియా టైంకి తేవడానికి మేము అక్కడ ఎంపీలం నిలబడి కొట్లాడి తెచ్చేది యూరియా టైంకి. ఇలా యూరియా వస్తుందా టైంకి? 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. యూరియా టైంకి రాదు. కొనుగోలులో ఎక్కడ కూడా వీళ్ళు కనీసం ఒళ్ళు నొప్పించుకుంటలేరండి. ఒకసారి ఒక్క అడిగి ఇడిదాకా వచ్చిపోవచ్చు కదా, ఒక ఉత్తరం రాయొచ్చు కదా, ఒక ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బీజేపీ పక్ష నేత, ఆయన ఫోన్ చేస్తే కేంద్ర మంత్రి మాట్లాడరా?